నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్కు వ్యతిరేకంగా మనం చూసుకుంటే కొన్ని దేశాలు ఏకమవుతూ ఉన్నాయన్నమాట. ప్రస్తుతం ఇరాన్ హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో అది మూసివేయడం వల్ల ఆయా దేశాలకు చమురు కావచ్చు, గ్యాస్ కావచ్చు సరఫరా నిలిచిపోయిందనమాట. దీంతో ఆయా దేశాలలో ఆర్థిక సంక్షోభాలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట. ప్రస్తుతం ఇండియాలో మనం చూసుకున్నా కానీ గ్యాస్ కొరత అయితే ఉందన్నమాట. అలాగే ఇక గ్యాస్ కొరతను అధిగమించేందుకు ఇరాన్ ప్రభుత్వంతో మాట్లాడి భారతదేశానికి సంబంధించిన నౌకలు హార్ముజ్ జలసంధిని క్రాస్ చేస్తూ ఉన్నాయన్నమాట. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కానీ ఈ దేశాలు ఇరాన్కు వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తూ ఉన్నాయన్నమాట. ఈ నేపథ్యంలోనే మనం చూసుకుంటే యూరోపియన్ యూనియన్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆహార రవాణా కోసం హార్ముజ్ జలసంధిలో మానవతా కారిడార్లను ఏర్పాటు చేసే ఐక్యరాజ్య సమితి ప్రయత్నాలకు మేము మద్దతు ఇస్తూ ఉన్నాము. హార్ముజ్ జలసంధి గుండా ఓడలు వెళ్ళడానికి ఇరాన్ రుజుములు విధిస్తే దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పి హార్ముజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛను నిర్ధారించడానికి అంతర్జాతీయ ప్రయత్నాలను ముమ్మరం చేయాలని మేము పిలుపునిస్తూ ఉన్నట్లు యూరోపియన్ యూనియన్ దేశాలు తెలిపాయి. మరో కీలకమైన వాణిజ్య మార్గాన్ని మేము కోల్పోలేమని చెప్పి తెలపడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే ప్రస్తుతం యూకే కూడా మనం చూసుకుంటే ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. దీంతో గల్ఫ్ దేశాలు, మన భారతదేశము హార్ముజ్ జలసంధికి సంబంధించి ఎవరికైతే అవసరం ఉందో ఆ అవసరమైన దేశాలన్నీ మనం చూసుకుంటే ఇరాన్కు వ్యతిరేకంగా ఒక తీర్మానం అయితే చేయడం జరిగింది. ఇరాన్ వెంటనే హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలని చెప్పేసి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ దేశాలకు సంబంధించి అంతర్జాతీయ జలాలకు సంబంధించిన చట్టాలను ఇరాన్ స్పష్టంగా ఉల్లంఘిస్తూ ఉందని చెప్పేసి వెంటనే హార్ముజ్ జలసంధి తిరిగి తెరవకపోతే కానీ తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి ఆయా దేశాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. మరి ఇరాన్ ఈ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.